సంపూర్ణ కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయణము చతుర్దశాధ్యాయము పార్ట్ 2 వీడియో. ఈ అధ్యాయములో వశిష్ఠుడు జనక మహారాజుకు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గము, దీని గురించి తెలుసుకుందాం. జనకునికి ఈ విధంగా చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి. ఓ జనక, ఆవు యొక్క కోడెదూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలటాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడె ఆవు దూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయటం వలన గయాక్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కూడా కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనివాడు అంధతా మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన ప్రతి వర్షాబ్దికాల వల్ల కానీ తీర్థస్థలాలలో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందలేరు. గయా శ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉన్నతమైనదని తెలుసుకో. ఇంకా వివిధ రకాలైన దానముల గురించి వశిష్ఠ మునీంద్రులు ఈ విధంగా జనక మహారాజుకు చెప్పారు. ఇక కార్తీక మాసములో పళ్ళను దానం చేసేవాడు దేవర్షి పితృరుణాలు వంటి రుణాల నుండి విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీఫలాన్ని దానమిచ్చేవాడు, ధాత్రీఫలం అంటే ఉసిరిక ఫలం, ధాత్రీఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము చేస్తే సమస్త పాపాలు అంతమవుతాయి. అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. ఇక ఈ కార్తీక మాసములోని నిషిద్ధ ఆహారాల గురించి తెలుసుకుందాం. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినటము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళటము, ఇంకా నువ్వులు దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవకార్చనము, అపరిశుద్ధ అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, ఇంకా నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీర కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరుపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానము చేయకుండా ఇంటి దగ్గరనే వేడినీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులాలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము.
దగ్గరలో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మను ఎత్తుతారు. గంగానది స్నానము చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచరించి పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానము చేయించి షోడశోపచారాలతో పూజించాలి. షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలతో ఆ పరమాత్మను పూజించటం. ఇప్పుడు మనం పరమేశ్వర షోడశోపచార పూజా కల్పం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి. అటు పిదప ఇప్పుడు మనము షోడశోపచార పూజను మొదలు పెడదాం. 1వది ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి. పుష్పాక్షతలను స్వామివారి వద్ద సమర్పించండి. 2 ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి. ఒక నీటి చుక్కను స్వామివారి వద్ద చూపించండి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. మరో నీటి చుక్కను స్వామివారి వద్ద చూపించి అక్కడే వదలండి. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి. మరో నీటి చుక్కను స్వామివారికి చూపించి వదలండి. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి. నీటి చుక్కను విడవండి. 6వది ఓం ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి. మీ దగ్గర కొత్త వస్త్రం ఉంటే స్వామివారికి వస్త్రం సమర్పించండి. లేదంటే 2 అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి. ఉపవీతాన్ని సమర్పించండి. మీ దగ్గర ఉపవీతం లేనట్లయితే 2 అక్షింతలను స్వామివారి వద్ద ఉంచి నమస్కరించుకోండి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. స్వామివారికి గంధాన్ని సమర్పించండి. ఓం ఈశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. 2 అక్షింతలను స్వామివారి వద్ద ఉంచి నమస్కరించుకోండి. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులను సమర్పించండి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రాపయామి. అగరుబత్తి లేదా సాంబ్రాణి పొగను స్వామివారికి ధూపంగా సమర్పించండి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఒక ఒత్తితో ఆవునేతి దీపమును వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. మీరు చేసుకున్నటువంటి నైవేద్యాన్ని, సాత్వికమైనటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి నివేదించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించిన పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ఆ మహాదేవునికి నివేదనము చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకొని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యేన పరిషించామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకొని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీటిని వదలండి. పిదప 14వది ఓం లోకసాక్షినే నమః తాంబూలాదికం సమర్పయామి. 5 తమలపాకులు 2 పోక చెక్కలు స్వామివారి వద్ద ఉంచి నమస్కరించుకోండి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. స్వామివారికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించండి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేయండి. ఈ విధంగా మనము 16 ఉపచారాలను స్వామివారికి చేయాలి.
జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశ అంటే 16 ఉపచారాలతో గాని లేదా ఈ కార్తీక మాసం నెల పొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివరిలో ఇప్పుడు చెప్పబోయే మంత్రముతో మనము అర్ఘ్యమును ఇవ్వాలి. మంత్రము: పార్వతీకాంత దేవేశ పద్మజార్జాంగ్రి పంకజా అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేద ఉమాపతే అంటూ ఈ మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యమునివ్వాలి. అనంతరము యథాశక్తి దీపాలను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెలనాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసములో నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనటంలో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితరులందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములు అవుతారు. ఓ జనకరాజా, కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవటం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 13-14 అధ్యాయౌ సమాప్తః. 13-14 అధ్యాయములు సమాప్తము. మీకు ఈ 7వ రోజు కార్తీక పారాయణంలోని ఈ పార్ట్ 2 వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.